ఫ్రెండ్స్, ఈ సంవత్సరం ఆల్రెడీ సగం అయిపోయింది. మరి మన ఇండియన్ మూవీస్ ఎన్ని ఈ 6 నెలల్లో 100 కోట్ల క్లబ్ లో చేరాయో ఇప్పుడు చూద్దాం. ఒకటి, ఈ సంవత్సరం బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమా చావా. 90 కోట్ల బడ్జెట్ తో తయారైన ఈ చావా సినిమా ఏకంగా 700 కోట్ల పైగా కలెక్ట్ చేసి కలెక్షన్ సునామీ సృష్టించింది. 2, మన తెలుగు సినిమా హీరో వెంకటేష్ నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. 50 కోట్ల బడ్జెట్ తో తయారైన ఈ సినిమా ఏకంగా 225 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్స్ ను తిరగరాసింది. 3, అక్షయ్ కుమార్ నటించిన హిందీ సినిమా హౌస్ఫుల్ కలెక్షన్స్ 190 కోట్లు, బడ్జెట్ 150 కోట్లు, నిర్మాతకు ఏమీ మిగలలేదు. 4, రైడ్ 2 హిందీ సినిమా హీరో అజయ్ దేవగన్, బడ్జెట్ 80 కోట్లు, కలెక్షన్స్ 198 కోట్లు, నిర్మాతకు లాభాల పంట. 5, సితారే జమీన్ పర్ హిందీ సినిమా అమీర్ ఖాన్ హీరో, బడ్జెట్ 80 కోట్లు, కలెక్షన్స్ 170 కోట్లు, నిర్మాతకు లాభాలు వచ్చాయి. 6, సయారా హిందీ మూవీ కొత్త హీరో అహాన్ పాండే హీరో, బడ్జెట్ 40 కోట్లు, కలెక్షన్ సునామీ 225 కోట్లు కలెక్ట్ చేసింది. సూపర్ హిట్ కేటగిరీ. 7, గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళ మూవీ అజిత్ హీరో, కలెక్షన్స్ 180 కోట్లు, కానీ నిర్మాతకు విపరీతమైన నష్టాలు, ఎందుకంటే బడ్జెట్ కూడా 180 కోట్లు. 8, గేమ్ చేంజర్ తెలుగు మూవీ రామ్ చరణ్ హీరో, కలెక్షన్స్ 160 కోట్లు, నిర్మాతకు విపరీతమైన నష్టాలు, ఎందుకంటే బడ్జెట్ 300 కోట్ల పైమాటే. 9, తుదిరం మలయాళం మూవీ హీరో మోహన్ లాల్, బడ్జెట్ 80 కోట్లు, కలెక్షన్స్ 150 కోట్లు, సూపర్ హిట్. 10, ఎంపిరాన్ మలయాళం మూవీ మోహన్ లాల్ హీరో, కలెక్షన్స్ 130 కోట్లు, కానీ నిర్మాత నిండా మునిగిపోయాడు, ఎందుకంటే బడ్జెట్ 325 కోట్లు. 11, డ్రాగన్ తమిళ మూవీ హీరో ప్రదీప్, బడ్జెట్ 37 కోట్లు, కలెక్షన్స్ 150 కోట్లు, సూపర్ హిట్ కేటగిరీ. 12, స్కై ఫోర్స్ హిందీ మూవీ అక్షయ్ కుమార్ హీరో, కలెక్షన్ 160 కోట్లు, బడ్జెట్ 120 కోట్లు, నిర్మాతకు నష్టాలు మిగిల్చింది. 13, డాకు మహారాజ్ తెలుగు మూవీ హీరో బాలకృష్ణ, కలెక్షన్స్ 133 కోట్లు, బడ్జెట్ 90 కోట్లు, సేఫ్ ప్రాజెక్ట్ కాదు. 14, సికిందర్ హిందీ మూవీ హీరో సల్మాన్, బడ్జెట్ 200 కోట్లు, కలెక్షన్స్ కేవలం 182 కోట్లు, నిర్మాతకు విపరీతమైన నష్టాలు మిగిల్చింది. 15, కేసరి హిందీ సినిమా బడ్జెట్ 100 కోట్లు, కలెక్షన్స్ 143 కోట్లు, నిర్మాతకు నష్టాలు. 16, వడామెరియా తమిళ్ మూవీ హీరో అజిత్, బడ్జెట్ 200 కోట్లు, కలెక్షన్స్ 145 కోట్లు, బిగ్ డిజాస్టర్. 17, కుబేరా తెలుగు సినిమా హీరో నాగార్జున అండ్ ధనుష్, కలెక్షన్స్ 130 కోట్లు, బడ్జెట్ 90 కోట్లు, సేఫ్ ప్రాజెక్ట్. 18, హిట్ 3 తెలుగు మూవీ నాని హీరో, 65 కోట్లు ఖర్చు చేస్తే ఏకంగా 125 కోట్లు కలెక్ట్ చేసింది. హిట్ 3 ఈజ్ ఏ హిట్ మూవీ. ఫ్రెండ్స్, మనం గమనిస్తే 100 కోట్ల క్లబ్లో చేరిన 8 సినిమాలు నష్టాలతో మిగిల్చాయి, ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ కాబట్టి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మంచి అంచనాలతో వచ్చిన కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ థగ్ లైఫ్ పెగ్ డిజాస్టర్, ఎందుకంటే 200 కోట్ల బడ్జెట్ తో తయారైన ఈ సినిమా కలెక్షన్స్ 90 కోట్లు కూడా దాటలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే బడ్జెట్ ఎంత అన్నది ముఖ్యం కాదు, కాంబినేషన్ ఏమిటి అన్నది ముఖ్యం కాదు. కథలో దమ్ముంటే తగినంత ఖర్చు పెడితే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఫ్రెండ్స్, మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకటు క్రియేషన్స్. థ్యాంక్ యూ ఆల్.